ట్రాయ్ యుద్ధం, ట్రోజన్ యుద్ధం అయిన తర్వాత అక్కడి సేనాధిపతులు, అక్కడి యొక్క సైనికులు అందరూ కలిసి చాలా ఓడల్లో, చాలా షిప్స్‌లో ఒక్కొక్కరు ఒక్కో దిక్కున బయలుదేరారు. మెనెలస్, అగమెమ్నాన్, నెస్టర్ వీళ్ళందరూ ఒక దిక్కున వెళితే, దక్షిణ దిక్కుకి మన ఒడిసియస్ వెళ్ళాడు. ఎందుకంటే ఇథాకా నగరానికి చేరాలంటే దక్షిణ దిక్కున వెళ్ళాలి. కాబట్టి దక్షిణ దిక్కున దాదాపు 720 సోల్జర్స్ తోటి 12 షిప్స్ పెట్టుకొని దక్షిణ దిక్కులో ప్రయాణం చేశాడు. దాదాపు 8 డేస్ అయ్యింది. 8 డేస్ అండ్ 7 నైట్స్. వీళ్ళకి తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక అన్నీ అంటే స్టాక్ అంతా అయిపోతుంది. ఏదైనా ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తే చాలు, అక్కడ కాస్త స్టాకింగ్ చేసుకొనొచ్చును, మళ్ళీ ఫుడ్ తెచ్చుకోవచ్చును అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో 8 డేస్ అయిన తర్వాత వాళ్ళు ఒక చిన్న ఐలాండ్‌కొచ్చారు. ఆ ఐలాండ్ పేరు ఇస్మారస్ అనే ఒక ఐలాండ్. థ్రేస్ రాజ్యానికి చెందిన ఒక ఐలాండ్ అది. అక్కడికొచ్చి వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, వాటరు ఇవంతాను తీసుకుంటుంటే, ఆ రాజ్యంలో సైకాన్స్ అని కొంతమంది ఉన్నారు. చాలా బలిష్ఠులు. ఈ మనుష్యులకి అంటే ఈ యొక్క సైన్యానికి కంపేర్ చేస్తే చాలా గట్టిగా ఉండేవాళ్ళు. చాలా ఒక్కొక్కరు గైగాంటిక్ పర్సనాలిటీస్. కాబట్టి వాళ్ళొచ్చి ఈ ఒడిసియస్ యొక్క సైన్యంతో యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. మీరెందుకని మా ఐలాండ్‌కొచ్చారు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటూ. మేము కాస్త ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతాము, ఆహారం తీసుకొని వెళ్ళిపోతాము అని వీళ్ళు యుద్ధం చేశారు. వీళ్ళిద్దరికీ క్లాష్ అవుతూ ఉంటే ఒడిసియస్ అక్కడున్న ఒక గుడి దగ్గరికెళ్ళాడు. గుడి దగ్గర మేరన్ అని ఒకతనున్నాడు. అతను ఒక గుడికి అర్చకుడు. ఆ గుడి కూడా అపోలో దేవతకి ఉన్న ఒకానొక గుడి అది. సో, ఆ మేరన్ అనే అతను నన్ను దయచేసి కాపాడండి. మీ సైన్యం వాళ్ళు గ్రీకులు నన్ను చంపేస్తున్నారు. నాకు భార్యాబిడ్డలున్నారు. దయచేసి కాపాడండి అని ఒడిసియస్ దగ్గరికెళ్ళాడు. ఏం భయం లేదు. నేనే ఆ సైన్యానికి మహారాజుని, రాజుని, కమాండర్‌ని. కాబట్టి నీకేమి హాని జరగదు. ధైర్యంగా ఉండు అని అతనికి చెప్తే, ఆ మేరన్ చాలా సంతోషిస్తాడు. సంతోషిచ్చి నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్పి కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు. మంచి ఆహారము ఇతనికి అంటే తీసుకెళ్ళడానికి పార్సెల్ అంతా కట్టిస్తాడు. మంచి వైన్ అంతా ఇస్తాడు. అయితే ఇక్కడ ఇతను ఒక 12 ఒక జగ్స్‌లో వైన్ ఇస్తాడు. చాలా రేరెస్ట్ వైన్ అది. ఏంటి దాని యొక్క స్పెషాలిటీ అనంటే, ఈ వైన్ ఒక్క గ్లాస్ ఆఫ్ వైన్‌కి ఒక 50 గ్లాస్ వాటర్ ఎయ్యాలి. అప్పుడు అది కాస్త న్యూట్రలైజ్ అవుతుంది. లేదా అలానే తాగేసామంటే ఇంక లైఫ్‌లో వాడు పైకి లేయడు. అంత హెలూసినేషన్ అంత ఒక ఇండ్యూసింగ్‌గా అయిపోతుంది. అంత కిక్ వచ్చేస్తుంది. అంత డ్రౌజీ అయిపోతాడు. కాబట్టి ఈ వైన్ చాలా విశేషమైన వైన్. అపోలో దేవతకి నేను నైవేద్యం ఇచ్చే వైన్ ఇది. మీరు వెళ్ళే ఒక మార్గంలో మీరెళ్ళే జర్నీలో మీకు నీళ్లు లేకుండా పోవచ్చును. అప్పుడు ఏం తాగాలో తెలియకుండా పోవచ్చును. కాబట్టి కొంచెం ఫ్రెష్ వాటర్ అయినా మీ దగ్గర పెట్టుకొని, ఇది ఒక్క డ్రాప్ ఏసుకుంటే చాలు ఈ వైను. మీ యొక్క ట్రావెల్‌లో చాలా యూజ్ అవుతుంది మీకు. తీసుకెళ్ళండి అని చెప్పి, ఆ ఒక్క డ్రాప్ తాగితేనే ఒక రోజంతాను అది వైన్ పనిచేస్తుందంట. ఒక రోజంతా చాలు అని అనిపిస్తుంది. అట్లాంటిది అతను 12 జగ్స్‌లో ఇచ్చాడు. సరే, ఆ మేరన్ ఇచ్చిన వైన్ తీసుకొని ఒడిసియస్ అతని సైన్యాన్ని మళ్ళీ ఆ షిప్స్‌కి తీసుకొనెళ్ళి లంగర్లెత్తి షిప్స్‌లో మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. ఆ ఇస్మారస్ ఐలాండ్ నుండి ఇంకొక 8 డేస్ ట్రావెల్ జరిగింది. ఈసారి ఇందాక దక్షిణం తీరం వైపు వెళ్ళినట్టు ఈసారి టువర్డ్స్ నార్త్ ట్రావెల్ అయ్యారు. ఎందుకంటే విపరీతమైన భయంకరమైన గాలి, భయంకరమైన వాన. కాబట్టి వీళ్ళు దక్షిణంలోనే ప్రయాణం చేయలేరని తెలిసి నార్థర్న్ డైరెక్షన్‌లో వెళ్ళసాగారు. నార్త్ ఆఫ్రికా వైపు వెళ్లారు. అంటే ఈ లిబియా ఈ ఈ రీజియన్స్ వైపు వెళితే వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ స్టాక్ అంతా అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ వాటర్ కావాల్సొచ్చింది. సో, ఎక్కడైనా మంచి ప్లేస్‌లో ఆగి కాస్త ఫ్రెష్ వాటర్ కలెక్ట్ చేసుకుందాము అని అక్కడ వాళ్ళకు కనిపించిన ఒక ఐలాండ్ దగ్గర ఆగారు. టువర్డ్స్ నార్త్ ఆఫ్రికా. ఆ ఒక ఐలాండ్ చూస్తే చాలా విచిత్రంగా ఉంది. అక్కడ ఉన్న పక్షులు, అక్కడున్న ఒక ఫ్లోరా అండ్ ఫానా అంతా చూస్తే చాలా డిఫరెంట్ కలర్‌లో ఉంది. ఒడిసియస్‌కి ఏమో అనుమానం వచ్చింది.
ఇది నార్మల్ ఐలాండ్‌లా లేదు. ఇక్కడ ఏదో ఒక విశేషం ఉంది అని చెప్పి అక్కడ ఒడ్డుకి వచ్చి వాళ్ళు ఆ యొక్క రేవున దిగారు. దిగిన తర్వాత ఒక ముగ్గురిని పంపించాడు ఒడిసియస్. మీరు లోపలికెళ్ళండి. ఐలాండ్ లోపలికెళ్ళి అసలు ఇక్కడ ఎవరు వాసులున్నారు? నిజంగా ఎవరన్నా ఇక్కడ మనుషులున్నారా లేదా చెక్ చేయండి. మేము అప్పట్లో ఇక్కడ కాస్త ఫ్రెష్ వాటర్ ఉంది. కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము అని ఒక ముగ్గురిని పంపించాడు. పంపించిన వాళ్ళు పోయారు. వెళ్ళి ఎంతసేపయినా రాలేదు. ఇక్కడ ఒడిసియస్ తన సైన్యం ఆ ఫ్రెష్ వాటర్ ఫిలప్ చేసుకుంటూ ఉన్నారు. 12 షిప్పులకి కావాల్సిన వాటర్ అంతా ఫిల్ చేశారు. ఇంకొక 1 మంత్ నో వాటర్ టెన్షన్, నో ఫుడ్ టెన్షన్. అక్కడున్న కొన్ని పళ్ళు, పలహారాలు ఏవేవో బెర్రీస్ ఇలాంటివన్నీను వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. సరే వీళ్ళు వెళ్ళిన వాళ్ళేంటి ఇంకా రాలేదు అని చెప్పి ఒడిసియస్ అనుకున్నాడు. ఎంతసేపయినా రాలేదు. రాత్రయిపోతోంది. కానీ వెళ్లి చూద్దాము అని చెప్పి ఒడిసియస్ తర్వాత అతనితో పాటు కొంతమంది సైనికులు బయలుదేరారు. బయలుదేరి లోపలికి వెళ్తే ఆ ఒక్క ఐలాండ్ లోపల ఒక రెడ్ కలర్ ట్రీస్ కనిపించాయి ఒక చోట. అక్కడ కొంతమంది దివ్యదేహులు చూడ్డానికి నింప్స్ అంటే అప్సరసల్లా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఒక పువ్వుల యొక్క గుత్తులు గుత్తులు తీసుకొనొచ్చి వాళ్ళ చేతిలో పెట్టారు. ఎవరు మీరు అనంటే ఒడిసియస్. మేము లోటస్ ఈటర్స్. మేము మా జీవితం మొత్తం ఈ యొక్క ఐలాండ్‌లోనే ఉంటాము. మా ఆహారం ఈ యొక్క లోటస్ సీడ్స్. లోటస్ సీడ్స్ రెడ్ కలర్ ఉంటుంది. వీటిని తినే మేము ఇక్కడ ఉంటాము. మీ సైనికులు ముగ్గురొచ్చారు ఈరోజు పొద్దున. వాళ్ళకి కూడా ఇది పెట్టాము. వాళ్ళు తిని ఇలా ఉన్నారు చూడండి అని చెప్పి ఆ ముగ్గురిని చూపిస్తారు. చూస్తే ఆ ముగ్గురు అసలు తేలిపోయి ఉన్నారు. కళ్ళు కూడా తీయకుండా ఏదో ఒక హాలుసినేషన్‌లో ఉన్నారు. ఒడిసియస్ వచ్చి అడిగాడు. "ఏమైంది మీకు? ఎందుకిలా ఉన్నారు? ఏమైంది? ఏమైంది?" అని అడిగితే, "ఒడిసియస్ నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు నీ ఇంటికి, నీ రాజ్యానికి ధైర్యంగా వెళ్ళు. మేము మాత్రం ఇక్కడే ఉంటాము. మాకు భార్యలక్కర్లేదు, బిడ్డలక్కర్లేదు. ఈ లోటస్ సీడ్స్ చాలా బాగున్నాయి. నువ్వు కూడా కావాలంటే తిను. అసలు ఎందుకీ రాజ్యము? ఆ ట్రాయ్ యుద్ధం ఎందుకన్నా చేసాము 10 ఏళ్ళు. ఇక్కడికే వచ్చి మనం ఇక్కడే తిని ఈ లోటస్ సీడ్స్ తిని ఈ లోటస్ ఈటర్స్ మధ్యన ఉండుంటే ఎంత బాగుండేది అని చెప్పి వాళ్ళు ఆ ఒక్క హలూసినేషన్‌లో మాట్లాడుతున్నారు. ఒడిసియస్‌కి అర్థమైంది ఇదేదో చాలా డ్రగ్ చాలా వెరీ ఇండ్యూసింగ్ డ్రగ్ అనుకుంటాను. అందుకే వీళ్ళు ఇలా పడున్నారు అని చెప్పి వాడికి అంటే ఒడిసియస్‌కి ఇచ్చిన లోటస్ సీడ్స్ కూడా కింద పడేశాడు. నాకు అస్సలు వద్దు ఇది. నేను నా సైనికుల్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళని లాక్కొని వెళ్తున్నాడు. వాళ్ళు మాత్రము వద్దొద్దు నన్ను ఇక్కడే వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసేయి ఒడిసియస్. మేము ఇక్కడే ఉంటాము. మాకు ఇంకా లోటస్ సీడ్స్ తినాలని ఉంది. మేము ఇక్కడే ఉంటాము అని వాళ్ళు రావడానికి ఒప్పుకోవట్లేదు. ఇతను లాక్కొనెళ్ళి అలా ఒడ్డుకి చేర్చుకొని మళ్ళీ షిప్ ఎక్కేస్తాడు. అంటే ఇన్సిడెంట్ ఇది యాక్చువల్‌గా చాలా ఫేమస్ ఇన్సిడెంట్. లోటస్ ఈటర్స్ అనేది ఒక చాలా ఫేమస్ పద్యమే ఉంది. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ రాసిన ఒక పద్యం. 'ద సాంగ్ ఆఫ్ లోటస్ ఈటర్స్' అని ఉంటుంది. There is a sweet music here that softer falls than petals from blown roses on the grass, or night dews on still waters between walls of shadow granite in gleaming paths అని ఒక పద్యం. దాని పేరు 'ద లోటస్ ఈటర్స్' అనే ఒక పద్యం. సో, ఇట్లా ఈ లోటస్ ఈటర్స్ అనేది లైక్ కల్చరల్లీ ఇన్ ద లిటరేచర్ ఎస్పెషల్లీ చాలా ఇన్‌ఫ్లూయెన్షియల్ ఒక ఎలిమెంట్ అయ్యింది. ఈ యొక్క ఇన్సిడెంట్ చూస్తే మనకి వాల్మీకి రామాయణంలోని ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఇక్కడ ఏం జరిగింది బేసికల్లీ సీన్ అంటే, సైనికులు అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి అని బయలుదేరిన వాళ్ళు మధ్యలో జరిగిన ఒక టెంప్టేషన్‌లో ఉండిపోయారు. మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి ఉండిపోయారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు వనవాసం వెళుతున్నాడు. వెళ్ళిన తర్వాత భరతుడొస్తాడు అయోధ్యకి. వచ్చి జరిగిన విషయమంతా తెలుసుకొని నేను రాముడితో పాటు వెళ్ళిపోతాను అని భరతుడు వెళ్ళిపోతే, భరతుడితో కొంతమంది వెళ్ళారు. చాలామంది అయోధ్య నగరవాసులందరూ భరతుడితో పాటు వెళ్ళారు. వాళ్ళకి రాముడిని మీట్ అయ్యే ముందు ఒక చోట ఆగుతారు. భరద్వాజ ముని యొక్క ఆశ్రమంలో ఆగుతారు వాళ్ళు. భరద్వాజ ముని వీళ్ళకి చాలా ఆతిథ్యం ఇస్తాడు. వీళ్ళకి ఒక్కొక్కరికి రోజంతా తినడానికి పలహారాలు, రోజంతా తినడానికి కావాల్సిన ఆహారం, ఒక్కొక్కరికి ముగ్గురు అప్సరసలు ఇలా
లైక్ కంప్లీట్ లగ్జూరియస్ ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు భరద్వాజ మహర్షి. అప్పుడు తర్వాత భరతుడు వచ్చి వెళదాము అని అంటే ఎవరు రాదలుచుకోరు. అక్కడ ఆ శ్లోకమే వస్తుంది. నైవ యోధం గమిష్యామో గమిష్యామో నదండకాన్ కుశలం భరతస్యస్తు రామస్యస్తు తథా సుఖం అని. అంటే నైవ అయోధ్యం అంటే మేము మాకు అయోధ్య వద్దు. గమిష్యామో నదండకం మేము దండకానికి దండక అరణ్యానికి ఏం వెళ్ళము. కుశలం భరతస్తు భరతుడు చాలా మంచివాడు. అతను బాగుండని. అతడు కావాలంటే రాముడి దగ్గరికెళ్ళండి. రాముడు చాలా గొప్పవాడు. అతనికి నమస్కారం చేద్దాము. మేము అయోధ్యకి వెళ్ళము. మాకు రాముడు వద్దు, భరతుడు వద్దు. ఆ అరణ్యము ఆ దండకారణ్యము వద్దు. మేమిక్కడే భరద్వాజుడు ఇచ్చిన ఈ ఆశ్రయంలో, ఆతిథ్యంలో ఇక్కడే మా జీవితాలు గడిపేస్తాము అని చెప్పి వాళ్ళు ఫుల్ టెంప్టెడ్ అయిపోయి అక్కడే ఉండిపోతాము అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి అంటే మహాకవి ఈ వాల్మీకి మహర్షి కానీ, హోమర్ కానీ వీళ్ళిద్దరిలో మనం చూసేదేంటి అంటే ఒక పెద్ద మిషన్‌లో వెళ్ళినప్పుడు, ఒక పెద్ద లాంగర్ పర్పస్ అనేది పెట్టుకొని వెళ్ళినప్పుడు కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటాడో అతను ఆ పర్పస్‌ని మళ్ళీ మళ్ళీ మర్చిపోతాడు. వీరుడైన వాడు గొప్ప ఇది లీడర్ అయిన వాడు అతనికి ఉండే ఆ ఒక్క మెంటల్ ఇంటెన్సిటీ కానీ, మెంటల్ ఫ్యాకల్టీ కానీ అతని ఫాలోవర్స్‌కి ఉండదు ఎన్నో సార్లు. ఒక పెద్ద మూవ్‌మెంట్ రన్ చేయాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నా హజారే లెవెల్ మూవ్‌మెంటో లేదా మహాత్మా గాంధీ గారు అప్పట్లో చేసిన మూవ్‌మెంటో చేయాలనంటే ఆ లీడర్‌కి ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో ఫాలోవర్స్‌కి కూడా అంతే ఇంటెన్సిటీ ఉండాలి. లేనప్పుడు ఏమవుతుంది అనంటే వాళ్ళు చిన్న చితక టెంప్టేషన్స్ ఏవైతే మధ్యలో వస్తాయి దానికి అడిక్ట్ అయిపోతారు. సో, అలాంటి ఒక ఏమంటారు ఎలిమెంట్‌ని చూపిస్తాయి మహాకావ్యాలు. రామాయణంలో కానీ, రామాయణంలో అయితే ఇంకా చాలా ఉంటుంది. సుందరాకాండ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి సుగ్రీవుడికి సీతమ్మను చూసిన వార్త చెప్పడానికి అందరూ ఆతృతగా వెళుతుంటే మధ్యలో మధువన భంజనం అని చేస్తారు. ఒక ఫారెస్ట్‌కెళ్ళి అక్కడున్న మధువు అంతా తాగి, తెప్ప తాగి అక్కడే పడుంటారు. ఇలాంటి సన్నివేశాలొస్తూ ఉంటాయి. సో, అలాంటి ఒక సన్నివేశం ఇది కూడా. సరే ఈ లోటస్ ఈటర్స్ దగ్గర నుండయితే ఒడిసియస్ ఏమీ తినలేదు కాబట్టి బతికిపోయాడు. అతను ముగ్గురు సైనికుల్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చును. కానీ ఒక నాయకుడనేవాడు అది ఎప్పుడూ చేయడు. కాబట్టి వాళ్ళు ముగ్గురిని ఒక్కడే లాక్కొని వెళ్ళి షిప్‌కి చేర్చి, సరే మనం ఈ ఐలాండ్ నుండి త్వరగా వెళ్ళిపోదాము. ఇక్కడే ఉంటే మిగిలిన వాళ్ళు కూడా టెంప్టేషన్‌కి లోనవుతారు అని చెప్పి ఒక లోటస్ ఈటర్స్ ఐలాండ్ దగ్గర నుండి వాళ్ళు బయలుదేరారు.